మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎలా ఉందని అసలు పరిపాలన సంతృప్తిగా ఉన్నారా ప్రజలందరూ ఈ పాలన పట్ల? ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారు. కాకపోతే కొందరు సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి దాచుకొని చేశారు కదా, వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. ఏదో ఒక సాకు చెప్పి ఈ సిఐడి కేసులో ఈడీ కేసులు ఒకటి వచ్చిన టైంలో ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధి దాన్ని మర్చిపోవడానికి తప్ప వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాగానే ఫస్ట్ డిఎస్సి ఇస్తానన్నాడు. దాని ప్రకారం చేశాడు. పింఛను 1000 రూపాయలు పెంచుతానన్నాడు. 3 నెలల క్రితము నేను ప్రమాణం చేశాను కాబట్టి ఆ 3 నెలలు కలిపి 7000 కలిపి అలానే ఆయన ఇచ్చేశాడు. అదిగాక ఆ రోజున రోడ్డు మీద వెళ్తే టయానికి ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఈ రోజున అద్దాల మేడలాగా పాలు పోసుకొని ఎత్తుకునే పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టించిన టిట్కో ఇండ్లను వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలన ఇవ్వకుండా వాటిని పాడుపెట్టి ఏం చేశారు? రంగులు వేసుకోవడానికి ఇంకా అనకూడదు, ఇంకా సమాధుల మీద తప్ప అన్నిటి మీద రంగులు వేశారు.